మొన్ననే సిపిఐ రామకృష్ణ గారు అనుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్లో కేంద్రం నుండి వచ్చే డబ్బులు కూడా తగ్గిపోతున్నాయి కానీ బాబు సర్కార్ వేరేగా లెక్క చెప్తుందన్నారు. ఇవాళ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ముందు చూపే లేదు డబ్బులు వద్దంట అంటూ ఇందులో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టడంలో బాబు సర్కార్ విఫలం, ఎక్కడ వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందోనని భయం, అందువల్లే ఉద్దేశపూర్వకంగా వినియోగ పత్రాల పంపని వైనం. ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరికి 5,524 కోట్లే రాబడి, అదే గత ఆర్థిక ఏడాది జగన్ సర్కార్లో 14,669 కోట్లు. పొరుగు రాష్ట్రం తెలంగాణకు కూడా 12,281 కోట్లు వచ్చినాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో మనకంటే కేరళకి ఎక్కువ వచ్చినాయి, ఒడిశాకి ఎక్కువ వెళ్ళినాయి, ఛత్తీస్గఢ్కి ఎక్కువ వెళ్ళినాయి, కర్ణాటకకి ఎక్కువ వెళ్ళినాయి, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, బీహార్కి అత్యధికంగా వెళ్ళినాయి. బీహార్కి 18,085 కోట్లు దాకా వెళ్తే ఆంధ్రప్రదేశ్కి 5,524 కోట్లే వచ్చినాయి అన్నట్టు. ఇక్కడ దీంట్లో ఈ వార్త ద్వారా తెలుస్తున్నది ఏంటి, యూసీ యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే డబ్బులు మిగతాది గ్రాంట్స్ రిలీజ్ చేయట్లేదు. అదే సందర్భంలో మ్యాచింగ్ గ్రాంట్ లేకపోతే డబ్బులు రిలీజ్ చేయట్లేదు. ఇది మనమే కదా అధికారంలో ఉంది కింద పైన అన్న అంత మాత్రాన లేదు. ఈవెన్ బీహార్ లాంటి వాళ్ళు కూడా యూసీలు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు కూడా యూసీలు ఇస్తున్నారు. ఇక్కడ ఇవ్వట్లేదు అన్న విషయం స్పష్టమవుతుంది.